సొంతింటి కళ నెరవేర్చుకోవాలంటే గురుగారు? సొంతింటి కల నెరవేరాలి అంటే మనము గతంలో కూడా 2026లో ఎవరైతే సొంత ఇంట్లోకి వెళ్తున్నారు, అంతకుముందు వెళ్ళారు అనే టాపిక్ కూడా చేశాం. చాలా హ్మ్. వైరల్ అయింది అది. అవును. 1,00,000 వెళ్ళింది అది సుమారుగా. నేనేమంటున్నాను అంటే సొంత ఇంటి కల అనేటువంటిది వారి జాతక రీత్యా తప్పకుండా మనకు అది ఏర్పడుతుంది. హ్మ్. జాతక రీత్యా చూసినా, చెక్ చేసుకున్నా ఏర్పడుతుంది. ఓకే. సరే ఏది ఏమైనా సొంత ఇంటి కల కావాలి అనుకుంటే మనకు గడప వ్రతం అని ఉంటుంది. గడప అంటారు. కడప అంటారు. అవును. ఇంటి ముందు ప్రధాన ద్వారం అవును. ఉంటుంది గదా! అది మొదటి ముత్తైదువ అని జెప్పి ప్రతిరోజు కుదించాలి. ఇవాళ రేపు మొత్తం ముందే కలర్‌లేసేసి, పెయింట్స్ ఏసేసి పెట్టేస్తున్నారు. అవును. అవును. దాన్నెవరు కడుగుతున్నారు కడపను గూడా తెలుస్తలేదు. కనుక ఇక్కడ నేనేం జెప్తున్నాను అంటే పాసిబుల్ అయితే ప్రతిరోజు మీ కడపను మీరే యజమాని కడగాలి, ముగ్గు వేసుకోవాలి. మీరుండేటువంటి కిరాయిల్లో. దీంతో పాటుగా ఇంటి ముందు గాని, ఇంటి పక్క వాళ్ళది గాని ఛాన్స్ ఉంటే నేను కడుగుతాను, నేను ముగ్గు వేస్తాను అని చేయాలి. కడప వ్రతము. ఇది జేస్తే ఓహ్! తప్పకుండా మనకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. హ్మ్. 100కు 200% ప్రతిరోజు ఉదయం 5-5:30 లోపు గణపతి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి అధర్వణ శీర్షం గాని, లేదా గణపతి ఆరాధన గాని చేస్తే తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఓహ్! శుభం. శుభం. అట్లాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందంట ఇప్పుడు. ఈ శని బాధ ఎప్పుడు తొలుగుతుంది గురుగారు? ఎలా తొలుగుతుంది? 7.5 సంవత్సరాలు ఉంటదది. అంతే. ఇప్పుడిప్పుడే వీరొచ్చారు. ఆ! 40-45 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇది రెండోసారి రావడం. ఓహ్! ఇది రెండోసారి. ఆ! సుమారుగా 30 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇది రెండోసారి. హ్మ్. మొదటిసారి వచ్చింది అంటే వారి చిన్నతనంలో వచ్చింది. ఆ చిన్నతనంలో ఏదో తలకు దెబ్బ తాకడమో, కాలుకు దెబ్బ తాకడమో, బండి మీద నుంచి కింద పడడాలో, సైకిల్ మీద నుంచి కింద పడడాలో, ఆ టైం. బా! ఆ! చిన్నతనంలో మనకు తెలవదు గదా! సో, ఇప్పుడు అనుభవించేటువంటి వారు డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ ఓకే. వీరికి ఏంది అంటే ఏలినాటి శని అనేటువంటి బాధ వీళ్ళకు లేదు. ఎందుకంటే శనైశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం అది ఫేవరబుల్ గాదు తనకు. హ్మ్. ఇప్పుడు మీనంలో ఉన్నాడు. అది ఎంతగా యోగించదు. మీనంలో నుంచి మేషంలోకి వస్తే ఇబ్బందుంటది మీకు. ఆ! మీనంలో అక్కడ శనైశ్వరుడు 0. అచ్చా! వీరికి మేషరాశి వారికి పెద్ద ఇబ్బందయితే ఉండదు. ఓకే. ఖచ్చితంగా ఉండదు. ఓకే. కనుక ఒకవేళ వీరి జన్మజాతకంలో నడిచే దశ, అంతర్దశలు గనక యోగించకపోతే చెప్పలేం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫలానా మేషరాశి, ఆయన పేరు రమేషు అనుకుందాం. ఇప్పుడు రమేషు అంటే రమేషు, రంజితు, రాకేషు, ప్రవళిక, ప్రసన్న, ప్రమోదు 2024, 25 వీరికి అసలే బాలేదు. హుహు. మరి ఈ రకంగా బాలేదా? మరి ఆ 2020 శని వల్ల బాలేదా అనేది కూడా వాళ్ళు క్వెషన్ చేసుకోవాలి. ఓకే. అట్లా. రైట్. విదేశీ యోగం ఎట్లా గురుగారు? దానికేమైనా దోషాలుంటే పోకుండా ఉంటారా? వాళ్ళకు ఎట్లా? విదేశీ ఇప్పుడు చాలామంది విదేశాలకు మొన్న ఒకరు కాల్ చేశారు. హ్మ్. లైక్ సౌదీ అరేబియానో, సౌదీ ఎక్కడి నుంచో, దుబాయ్ నుంచి ఎక్కడి నుంచో. హ్మ్. 60,000 జీతం అక్కడ. బా! 60,000 ఇక్కడ సంపాదించుకోలేదా ఆయన మొన్న. ఆ! కొంతమంది ఒకాయన వెళ్ళి అంటే ఇక్కడ ఎట్లా తయారైందంటే కమిషన్ల కోసం తోసేస్తున్నారు. ఏం అవును. జరిగేది తెలుస్తలేదు. అవును. మా ఫ్రెండు మంచిగా పంపిస్తాడు, మంచి జాబ్ ఇప్పిస్తాడు అని చెప్పి పుష్ చేసి పంపించిండు. అవును. పంపించిన తర్వాత అక్కడ ఆయన ఇరుక్కొని పోయిండు. అక్కడ ఒక పెద్ద పోలీస్ కేసు కూడా జరిగినటువంటి దాఖలాలున్నాయి పాపం. అయ్యయ్యో! ఊరికే ఆ! చెప్పలేము ఇగ. అంటే ఎంతటి బాధ అనిపిస్తానో అంత బాధ అనిపిస్తది. సో, 12వ భావంలో శని నీచబడిన అక్కడికి వెళ్ళి ఇదే కేసులల్లో ఇబ్బందులు పడి రావడం గానీ, జాతకరీత్యా అష్టమ స్థానంలో గురుడు గానీ, షష్టమ స్థానంలో గురుడు గానీ ఉన్న ఎడల ఇబ్బందులు ఎదుర్కొంటారు. హ్మ్. తప్పకుండా 100కు 200% ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఓకే. వీసా రిజెక్ట్ అవ్వడం గూడా ఇందులో భాగమే. ఖచ్చితంగా ఆ! బుధుడు వీరికి గనక యోగంలో లేకున్నా, బుధుడు గనక ఎక్కడో మీనంలోనో లేదా మనకు చూసుకున్నట్టయితే ధనస్సులోనో ఉన్నట్టయితే తప్పకుండా వీసా రిలేటెడ్ ఇబ్బందులుంటవి. మీరు సరి చేస్తారా? ఉంటుంది. ఆ! అంటే ఇప్పుడు కాలు విరిగింది. ఇగ అది విరుగుతది. ఆ! కొన్ని రోజులు టైం పడతది. మళ్ళీ అతుక్కున్నా ఆ మచ్చ అట్లనే ఉంటది. అవును. కనుక ఏదో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటది. ఓకే. అంతే. సో, మీ దగ్గరకొస్తే అయితే మీరు సరి చేస్తారు గదా! మాక్సిమం
ఓకే. అంటే నేను మాట ఇవ్వలేను. జాతకరీత్యా యోగం ఉంటేనే అవుతుంది. అచ్చా! అచ్చా! నేనేదో ఓకే. ఇది, అది అని చెప్పి ఇట్లా చేసుకోండి, అట్లా చేస్తా అని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను. ఈ జాతకంలో ఉన్నది. ఆ! అంతే. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఓకే. పంచభక్ష పరమన్నాల భోజనం నేను మీకు విందు ఇస్తాను అని నేను చెప్పట్లేదు. అలా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏదో 3 రకాలు ఒక రకంగా వైట్ రైస్ ఒక 3 రకాలుగా కర్రీస్ అంతే. అంటే హ్మ్. నేను చెప్పే పాయింట్ అర్థమైంది. అర్థమైంది. ఆ! అంటే విషయం ఏంది అంటే మాక్సిమం మనం దాన్ని చూడొచ్చు. ఓకే. కనుక ఏదో మీకు చేసేస్తా అని చెప్పి నేను అట్లా డబ్బులు తీసుకొని ఏదో నాట్ ఓకే. ఉంది. యోగం ఉంది అనుకుంటే మీరు ఈ టైంలో చేస్తారు. వెళ్ళిపోతారు. హ్మ్. పూజ కూడా అవసరం లేదు. అచ్చా! లేదు అనుకుంటే చేసుకోవాలి. ఓకే. రైట్. అట్లాగే అపమృత్యు దోషాలు. అంటే చాలా మందికి ఈ మధ్య చిన్న వయసులోనే గుండెపోటు రావడం అవును. చూస్తున్నాం మనం. ఇది ఎట్లా గురువుగారు? ఈ అపమృత్యు అంటే మృత్యుంజయ హోమాలు గాని ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ఇది తగ్గే అవకాశం ఉంటదా? ఖచ్చితంగా ఎవరైనా కర్మ అనుభవించాల్సిందే. ఓకే. ఇక్కడ అది మంచి గాని, చెడు గాని హ్మ్. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికంగా, శారీరకంగా మానసికంగా మనం ఎవరినైతే ఇబ్బంది పెట్టినామో మనం మానసికంగానే ఇబ్బంది పడతాం. హ్మ్. శారీరకంగా ఇబ్బంది పెడతామో శారీరకంగానే మనకు ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కలియుగంలో. అందులో ఎలాంటి నో డౌట్. ఓకే. కనుక ఎవరో ఏదో మనకు ఆహ్, శాపం ఇచ్చారని గాని, చెప్పారని గాని, "నువ్వు నాశనం అయిపోరా, నువ్వు చచ్చిపోరా" అని కూడా అంటూ ఉంటారు కొందరు. అవును. అయ్యో అవును. నవ్వుతారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే తదాస్తు దేవతలు ఉంటవి. ఓహ్! మనం అనే సమయంలో ఎప్పుడు ఎక్కడ తదాస్తు అన్నా చెప్పలేం. అశ్విని దేవతలు తదాస్తు, తదాస్తు అనుకుంటూ తిరుగుతూనే ఉంటవి ఓహ్! అశ్విని దేవతలు. అచ్చా! మరి ఈ క్రమంలో హ్మ్. కొన్ని సార్లు అపమృత్యువు కూడా మనకు సోకే పరిస్థితి ఉంటది. హ్మ్. ఉండదని నమ్మాల్సిందే. జన్మజాతక రీత్యా గాని, మనకు గోచార రీత్యా, గ్రహచార రీత్యా గాని ఒక అర్ధాష్టమ శని వచ్చినప్పుడే ఇలాంటి సడెన్ డెత్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి రారి, రూరే, ప్రమోద్, ప్రదీప్, రాజేష్, రాజేందర్, ఆ! ఆ! రాంబాబు లైక్ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి 24, 25లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ! ఎవరైనా కూడా. ఓకే. కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. ఆ! ఆ! ఇప్పుడు ప్రెజెంటు ఏ అక్షరం, ఎల్ అక్షరం బాలేదు. సొంత కొడుకు నుండే చివాట్లు గాని, సొంత కూతురు నుండే గొడవలు గాని ఏర్పడే సందర్భాలున్నాయి. అయ్యో! ఆ! అంటే ఈ సమయంలో ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్పలేం అటాక్ రావచ్చు. హ్మ్. ఓకే. కనుక మంచిగా చూసుకోండి. జాతకరీత్యా అష్టమ గురువులు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉండేటువంటి వారు తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాల్సిందే. ఓకే. ఏదైనా అవకాశాలుంటే అపమృత్యు నివారణ లైక్ ఏదైనా చేసుకోండి. ఇప్పుడు రేపు కాశీ క్షేత్రంలో రుద్ర హోమం ఉన్నది మనకు ఆ! 15వ తారీఖు ఓకే. శివరాత్రి రోజు. ఓకే. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే పాల్గొనొచ్చు. పాల్గొనవచ్చు. కేవలం అపమృత్యు నివారణ ఓహ్! కోసమే చేసేది హ్మ్. మహారుద్ర హోమం.